థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ సమయంలో సంఘ కాపరుల పక్షంగా నేను కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో దేవుడు మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని కృప కొరకు మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరున్న స్థలాల్లో ఒకసారి ఫస్ట్ డే బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, దేవా నీ మాట ఒక్కటి చాలు. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నీ మాట నన్ను సరిచేస్తుంది, నీ మాట నన్ను వృద్ధిపరుస్తుంది, నీ మాట నన్ను స్థిరపరుస్తుంది. కీర్తనాకారుడు ఈ మాటలన్నీ చెప్పాడు. దై వర్డ్ ఎస్టాబ్లిషెత్ మీ, దై వర్డ్ స్ట్రెంగ్థెన్స్ మీ. జ్ఞాపకం చేసుకుందాం. వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోవద్దు. లెట్ us రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఎన్నో పొందుకొని ఈ తావుల్లోంచి వెళుతున్నప్పుడు నూతన అనుభవాలతో, దృక్పథంతో, గోల్స్తో ఇక్కడి నుంచి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థనలో ప్రభు కొరకు కనిపెడదాం. పరిశుద్ధుడు తండ్రి, ఇగో నాయన, ఈ ఉదయకాలం మీ బంగారు పాదాల దగ్గరికి వచ్చాం, కృపాసనం దగ్గరికి వచ్చాం. నాతో మాట్లాడి మీరు ఆశించే జీవితం మా జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో ఏది ఉందో గమనించడానికి, ఆ విషయాలని బట్టి మేము మా జీవితాలను సరిచేసుకుంటూ ఆ విషయాల్లో మేము మోల్డ్ చేసుకుంటూ వెళ్ళడానికి కృపనిమ్మని, నీ మాటలు మా అందరి జీవితాలకి జీవపు ఊటలుగా చేయమని, అవి మాలో ఊరెడి నీటి బొగ్గా చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి నాకు తెలుసు ఈరోజు చాలామందికి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు. ఇప్పుడే రవికుమార్ గారు వెళ్ళిపోయారు. ఐ నో దట్. ఆఫీషియల్స్ అందరూ మరి వెళ్ళాలి, అందుకే కొద్దిమంది రాలేకపోయారు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఇలా కూడా ఆరాధించడానికి దేవుడి కృపనిచ్చారు. మేబీ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ మస్ట్ బి వాచింగ్, ఈ యొక్క ఆన్లైన్లో వాచ్ చేస్తూ ఉంటారు ఆఫీసుల్లో ఉండి కూడా. వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాలేకపోయిన బిడ్డలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ సండే యు ఆర్ ఏబుల్ టు కమ్ హియర్. దేర్ ఆర్ పీపుల్ ఆన్ ద బెడ్స్. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆయా కారణాల చేత రాలేకపోయిన వారు ఉన్నారు. ప్రభు కృప ఇచ్చాడు కదా, ప్రభు సన్నిధిలో ఉండడానికి, ఆరోగ్యంతో ఉండడానికి, ఇంకా స్వరం ఉంది మాట్లాడడానికి, పాడడానికి, చేతులున్నాయి ఏదైనా పని చేయడానికి. చాలామంది ఆ స్థితి లేకపోవచ్చు, అంటే వారికంటే మనం గొప్పవారు అని కాదు. ప్రభు మనకి ఇంకా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో మరి నూతన సంవత్సరంలో మరి మనందరికీ తెలుసు, రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానాలతో మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. మొత్తం ఈ సంవత్సరం చాలామంది జీవితం మారిపోతుంది ఆ వాగ్దానంతో. ఈరోజు ఇంకా వాగ్దానాల కొరకే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాగ్దానాలు నెరవేర్పు జరగాలంటే ఎవ్రీ ప్రామిస్, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ కండిషనల్. అందులో ఎక్కడ తేడా లేదు బైబిల్లో. ప్రతి ఆశీర్వాదం వెనకాతల దానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మనం రోగి కనబడితే ప్రార్థన చేస్తాం. ఆ మాట మనము పలికేస్తాం, అందరూ పలికినట్లే మనము పలికేస్తాం. మనమే దానికి ఆ స్వస్థతని ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏల్ రోహిగా దేవుడు తను తాను పరిచయం చేసుకున్న స్థానం ఏంటంటే మారా అనే నీటి దగ్గర. అక్కడ దేవుడు ఏల్ రోహిగా ఎప్పుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అని అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును, జాగ్రత్త వినండి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు
రాని అని ఒక మంచి మాట చెప్తున్నాడు అక్కడ. ఐగుప్తీయులకు రోగాలు కలిగజేసిన వాడిని నేనే, ఆ రోగాలు మీకు రానియకుండా ఆపేవాడిని నేనే చెప్తున్నాడు. యెహోవా రాఫా అని పాడిసినంత మాత్రం స్వస్థత రావు. ఈ ప్రకారం జీవించిన వాళ్ళ మోషే చనిపోయాడు, యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని హ్యాండిల్ చేయడం మోషేకే సాధ్యం కాలేదు. ఆయన భయపడుతూ ఉంటే దేవుడు కొన్ని వాగ్దానాలు యెహోషువకి ఇచ్చాడు. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి, జాగ్రత్త వినండి, ఇప్పుడు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించిన ఎడలా నీ మార్గమును మధ్యలో చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎడలా ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనందరి జీవితాల్లో ప్రభు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండబడిన మనం ఆశీర్వాదాలను అందుకునేవారుగా కూడా ఉండాలి. ఎప్పుడు ఉంటాము అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. నూతన సంవత్సరంలో ఈరోజు, గత రాత్రి, ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది. ఈరోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, షూస్ కూడా కొత్తవే, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కొత్త ఉంటాయి. మనిషి ఒక్కడే పాతాడు, మనం ఒక్కడమే పాతాడమే, మిగతావన్నీ కొత్తవే. ఈ కొత్తవి ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేస్తాం, మళ్ళీ మన ఒరిజినలే. ఈ నిర్ణయాలు మన జీవితాల్లో నిలబడాలంటే కొన్ని సత్యాల్ని మనం ఎరగాలి. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, అందరూ బైబిల్ ఉన్నాయి కదా, ఓపెన్ యువర్ బైబిల్స్, ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరవాలని మనవి చేస్తున్నాను. బైబిల్ చూడండి. ఈ సంఘానికి ఆయన రాస్తూ మొట్టమొదట 3వ వచనం మొదటి అధ్యాయంలో వాళ్ళ గురించి మంచి మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీకు కలిగి ఉన్న మీ కొరకు ఉంచబడిన నిరీక్షిత పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. ఈ సువార్త 6వ వచనం, సర్వలోకంలో ఫలించి వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించినటి నుండి మీలో సహితం ఫలించుచు వ్యాపించుచున్నది. చర్చ్ ఇస్ గ్రోయింగ్ చర్చ్, నో డౌట్. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంది, ప్రేమలో వర్ధిల్లుతున్నారు. ఇంకా వారి జీవితాల్లో ఇంకా కొన్ని విషయాల గురించి ఆయన మాట్లాడుతూ కోర్ సబ్జెక్ట్కి వచ్చాడు. ఇప్పుడు మనం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అదొక ప్రశ్న పెట్టాడండి అందరికీ. ఇక్కడ మనందరం కూడా, మన ఈచ్ వన్ వీ షుడ్ గివ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డామా? ఎలాగా లేపబడతాం? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక, అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచిందుమా. నేను 2వ వచనం అన్నాను కదా, మొదటి వచనం చదువుతున్నా. పోన్లే, పాపము విషయమై చనిపోయిన మనము, దేని విషయంలో చనిపోవాలంటాడు? పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందమును ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లును మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 20వ వచనం చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, మీరు లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా. చాలండి. ఈ మీద ఈ 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 11-12. మీరు బాప్తిస్మమందు మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆ బాప్తిస్మము వలన ఆయనతో కూడా లేచిరి. ఇప్పుడు మొదటి వచనం 3వ అధ్యాయం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, దానికి ఇదంతా నేను బ్యాకింగ్ ఇచ్చాను. బాప్తిస్మం ఈరోజు చాలామంది తీసుకుంటారు. చాలామంది నేను ఈ మధ్య రక్షణ పొందానండి అంటారు. నేను రక్షణ తీసుకున్నానండి అంటారు. అంటే ఏంటంటే బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం నీకు రక్షణ ఇవ్వదు. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మం పొందాలి. మారు మనసు అనుభవం లేకుండా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చావని స్థితిలో బ్రతికుండగానే మునిగిలేస్తారంతే. వారు చావరు, పాతి పెట్టబడరు, క్రీస్తుతో కూడా లేవరు. యాసిటీస్గా ముంచి యాసిటీస్గా లెగుస్తారు. చాలామంది జీవితాలు అవే. క్రైస్తత్వం విస్తరిస్తుంది, క్రైస్తవులు పెరుగుతున్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన వారు కాదు. బాప్తిసాలు తీసుకున్న వారే. ఎందుకో చెప్తాను. బాప్తిసం తీసుకొని నిజంగా చనిపోయి తిరిగి లేస్తే మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఎంతమంది మీరు ధైర్యంగా ఈరోజు అడుగుతాను 1వ తారీఖుని, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ది హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ఎవరున్నారా? నేను పరిశుద్ధాత్మ పొంది ఉన్నాను అన్నవారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకం ఓ పాట రాశాడు. పరిశుద్ధాత్మ లేనిది జీవమా క్రీస్తు. పరిశుద్ధాత్మ లేనిది అన్నీ మర్చిపోయింది సరంగా ప్రసంగంలో. వేదవాక్య పఠనం కాదు, ప్రార్థన కాదు, సువార్త కాదు, మన జీవితం భక్తి జీవితమే కాదు అని ఆ కీర్తనకారుడు రాశాడు. పరిశుద్ధాత్మ లేకుండా యేసుప్రభు వారు ఆయన నీళ్ళలోకి వెళ్ళి బాప్తిసం తీసుకొని బయటికి రాగానే ఏం పొందుకున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు మాట్లాడిన తర్వాత వారు హృదయమందు నొచ్చుకొని మేమేమి చేతుమని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఎందుకు ఇంకా చనిపోయి తిరిగి లేచిన అనుభవం కాకుండా చనిపోకుండా బ్రతికి ఉండిన పాత జీవితమే జీవించగలుగుతున్నావు? ఏ పాపాన్ని విడిచేయమని చెప్తున్నావు ఆ పాపంలోనే జీవించగలుగుతున్నావు. ఎందుకు అంటే వీఆర్ రియల్లీ నాట్ డెడ్. యేసుక్రీస్తు వారు మనం అపరాధముల చేత పాపములు చచ్చిన మనం లేవనెత్తాడు, కానీ ఆ అనుభవం కలిగిన వారు కారు. యేసును వెంబడించి రొట్టెలు తిన్నవారు, యేసును వెంబడించి స్వస్థత పొందినవారు, యేసును వెంబడించి ఆయా మేళ్ళు పొందినవారు ఈరోజు కూడా ఉన్నారు. లేపబడిన అనుభవం చాలామంది జీవితాల్లో లేదు. అయితే అలాంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మీ మనస్సు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద
మీ మనసు పెట్టడానికి. ఎవరి గురించి ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే 8వ వచనం చదువుదాం. 8, 9, 10 వచనాలు చదువుదాం. ఇప్పుడైతే 9, 10. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు అంటాడు. నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో కోరుకునేది ఏంటంటే నూతనమైన బట్టలు కాదు, నూతనమైన స్నేహాలు కాదు, నూతనమైన వస్తువులు కాదు, నూతనమైన వాహనాలు కాదు, నూతనమైన గృహాలు కాదు, నూతనమైన స్వభావం. ఈ స్వభావం ఎప్పుడు వస్తుందంటే పాత జీవితం మృతి పొందితే కానీ నూతన స్వభావం అనేది రాదు. ఈ పాత జీవితం బ్రతికి ఉన్నంతకాలం నూతన జీవానికి అవకాశమే లేదు. చాలామంది జీవితాల్లో ఈ పాత బ్రతుకు అలాగే ఉండిపోయింది. అందుకే పాత మనిషే బయటకు వస్తాడు. కోపం వస్తే నేను ఎవడో తెలుసా అంటూ ఉంటారు. ఎందుకు? ఆ పాత వ్యక్తి అలాగే ఉంటాడు. మార్పు అనేది జరగకుండా ఉంటుంది. ఎప్పుడున్నట్టే గత 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నామో అదే మనస్తత్వాలు, అదే కోపాలు, అదే ద్వేషాలు, అదే అసూయలు, అదే పాపాన్ని ప్రేమించే మనస్తత్వం, శరీరాన్ని తృప్తిపరచుకునే, కోరికలను తృప్తిపరచుకునే ఆ మానసిక స్థితే. దాన్ని విడిచిపెట్టే ఆ స్థితిలోనికి రాలేకపోతా ఉన్నాం. నూతన స్వభావం ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో ఆయన కోరుకునేది ఏంటి అని అంటే నూతన స్వభావాన్ని. నూతన స్వభావం పాతది ఏంటి, క్రొత్తది ఏంటి? పాత దాని గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. చూడండి, ఆయన ఏమిటంటే ఈ యొక్క పాత స్వభావాన్ని 3 విషయాలు ఇక్కడ రాశారు. చూడండి, ఒకటి ఏంటంటే 5వ వచనంలో అన్నాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు. ఇక్కడ ఏమన్నాడంటే చంపివేయమన్నాడు. చాలా కాలాల క్రితం నేను స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనేది నేను రెగ్యులర్ చదువుతాను, ఇప్పటికీ నేను చదువుతున్నాను. అందులో ఒక పిల్లోడు వాళ్ళ తండ్రితో చెప్తాడు, నేను పలానా రూమ్, వాళ్ళకి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి అప్పుడప్పుడు వెళ్ళి వాడు వస్తువులు, సైకిళ్ళు, బ్యాట్లు, బాళ్ళు తెచ్చుకోవాలని వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్పైడర్ వెబ్, సాలిగూడు తగిలినప్పుడల్లా ఈ వ్యక్తి ముఖానికి తలకి అంటుకుపోతుంది. వెళ్ళినప్పుడల్లా ఆ సాలిగూడు తీసుకుంటూ వస్తున్నాడంట. వెళ్ళినప్పుడల్లా అది ఉంటుందంట. ఎన్నిసార్లు ఆ సాలిగూడు తీసినా ఉంటుందంట. వచ్చి వాళ్ళ నాన్నతో చెప్పాడంట, డాడీ ఎన్నిసార్లు తీసినా అది ఉందంటే వాళ్ళ డాడీ అన్నారంట, నాట్ ద వెబ్, కిల్ ద స్పైడర్. ఏంటి? నాట్ ద వెబ్, కిల్ ద స్పైడర్. నువ్వు వెబ్ ఎన్నిసార్లు తీసినా స్పైడర్ ఉన్నంత వరకు వెబ్ పెడుతూనే ఉంటుంది. అది స్పైడర్ చచ్చిపోతే వెబ్ ఆగిపోద్ది. మన జీవితాల్లో అవి చనిపోకపోతే కొన ప్రాణంతో లెగిసి నేనున్నాను అంటూ ఉంటాయి మన జీవితాల్లో. రెండోది ఇక్కడ ఇంకో మాట 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించు. రెండో మాట ఏంటంటే విసర్జించండి అన్నాడు. మన బ్రతుకుల్లో ఎంత పెద్ద హోటల్కి వెళ్ళి తిన్నా, ఎన్ని రకాలు తిన్నా, మళ్ళా తినాలంటే ఇంకొక పెద్ద హోటల్కి వెళ్ళి విసర్జన అనేది జరగాలి. అది జరగకపోతే మనిషి ఏమవుతాడండి? చచ్చిపోతాడు. పక్కన ఎవరు ఉండలేరు. అదే జరుగుతుంది మన జీవితాల్లో. ఈ పాత బ్రతుకుని మనం విసర్జించకపోవడం వల్ల, ఆ పాత బ్రతుకుని మనలోనే ఉంచుకోవడం వల్ల వీఆర్ స్టింకింగ్. నాట్ ఓన్లీ దట్, వీఆర్ డయింగ్ డే బై డే. ఇతరులకి మనం ఇబ్బంది కలుగు చేస్తూనే ఒక నష్టాన్ని మర్చిపోవద్దు, వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్స్. ఒక ఆయన అన్నాడు, జెలస్ అనేది ఎలాంటిదంటే, అసూయ అనేది ఎలాంటిదంటే, నువ్వు విషం తాగి నువ్వెవడో నీ వ్యతిరేకి చచ్చిపోవాలని కోరుకుంటావంట.
అసూయ నీలో పెంచుకోవడం ద్వారా నువ్వు ఎవరి మీద అయితే అసూయ పడుతున్నావు అతను చచ్చిపోవాలని కోరుకుంటావు, కానీ నువ్వు తాగింది విషం, నువ్వే చచ్చిపోతావు. వీటిని విసర్జించాలి. మూడోది 9వ వచనంలో, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యాగ పత్రిక అంటారు. పరిత్యాగ పత్రిక అంటే ఏంటిది? ఈ మధ్య జరుగుతున్నాయి ఎక్కువవే. డివోర్స్ అవనంత కాలం ఇట్ ఈస్ అన్ అటాక్. డివోర్స్ కాని కుటుంబాలు, భార్య భర్తలు, వాళ్ళకున్న తలనొప్పి ఇంత అంత కాదు. వారి జీవితాల్లో సంతోషం ఉండదు, వారి జీవితాల్లో సమాధానం ఉండదు, వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, సుఖమైన నిద్ర ఉండదు, అన్లెస్ దే వర్ డివోర్స్. ఇక్కడ ఈ మాట ఏం వాడుతున్నాడు తెలుసా అండి? అన్లెస్ ఆ విషయాల్లో మనం పరిత్యజించకపోతే, సపరేట్ అవ్వకపోతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. లేపబడిన వారైతే ఈ విషయాలు జరగాలి అంటాడు. మీరు మంచోళ్ళే, మీరు మంచి భక్తులు, మీ విశ్వాసం మంచిది, మీ ప్రేమ మంచిది, మీ సంఘ కార్యక్రమాలు సూపర్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అద్భుతమైన ప్రసంగాలు నేను చేయొచ్చు, గుడిలో నీచమైన రాజకీయాలు చేశాను అనుకోండి, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అద్భుతమైన ప్రసంగాలు చేయొచ్చు, గుడిలో నీచమైన రాజకీయాలు చేశాను అనుకోండి, ఫలితం ఏముండదు. కొంతమంది అద్భుతమైన ఆర్గనైజర్స్ అద్భుతంగా కార్యక్రమాలు నడిపిస్తారు, యూత్ని నడిపిస్తారు, స్త్రీలను నడిపిస్తారు, యవనస్తులు నడిపిస్తారు, ఇంకేదో సండే స్కూల్ చేస్తూ ఉంటారు, అనేక మందికి పాఠాలు బోధిస్తూ ఉంటారు, పాఠాలు బోధించేవారుగా చేస్తారు, కానీ బై డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఓల్డ్ నేచర్ పోదు, ఆ సెల్ఫ్ పోదు, నేను అనే ఆ గర్వం పోదు. అది పరిత్యజించకపోతే మన జీవితాల్లో ఈ నూతనత్వం అనేది రాదు. దేవుడు కోరుకున్న ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. 3వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొను, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. తెలుగులో అలాగుంది, దేవుని యందు దాచబడింది. ఇట్ హిడెన్ హెవెన్లీ ప్లేసెస్ అని ఉంది ఇంగ్లీష్లో. పరలోక సంబంధమైన ఆ స్థలాల్లో ఉంది. అంటే దేవుడు ఉన్న స్థలంలో ఉంది నీ జీవం. నువ్వు అక్కడికి వెళ్ళవలసిన వాడివి, నువ్వు అక్కడికి వెళ్ళవలసిన వాడివి. నీ మనస్సు దాని మీద పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద పెట్టొద్దు. ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టడం వల్లే మన జీవితాలు భూమికి అంటుకొని ఉన్నాయి. మనం వీఆర్ నాట్ ఫ్లయింగ్ హై. ఆత్మ సంబంధంగా కానీ అనేక విషయాల్లో మనం లోకం నుంచి వేరయ్యాం కదా. మన దేవుడు చాలా గొప్పడు కదా, మన దేవుని బిడ్డలం కదా, మనం లోకానికి వేరై ఉండాలి, కానీ వేరుగా ఉండలేకపోతున్నాం. లోకం కన్నా లోకమే. అనేకసార్లు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అడుగుతారు, మీరు క్రైస్తవులు కదండి, వాళ్ళకున్న నీతి మనకి లేని స్థాయికి దిగజారిపోతున్నాం. ఏమైంది భక్తి, ఏమైంది క్రైస్తత్వం? పాత జీవితం మరణించక, పాతి పెట్టబడక, పరిత్యజించబడక, విసర్జింపబడక, ఇంకా మనలోనే దాచుకొని మనం బాగున్నాం అనుకుంటూ దేవుని పేరు చెప్పుకొని దేవునికి అవమానం తెస్తున్న జీవితాలు. ఈరోజు నూతన సంవత్సరంలో లెట్ us టేక్ ఎ డెసిషన్. ఒక నూతనమైన తీర్మానం తీసుకుందాం. వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోతూ కొత్త బట్టలుగా ఉండవు, పాతబడిపోతాయి. కానీ స్వభావం రోజు రోజుకి నవీనపరచబడుతూ ఉంటుంది. క్రీస్తు పోలిక ఏర్పడే వరకు మనలో ఆ నవీన స్వభావం ఉంటుంది. విడిచిపెట్టవలసిన వాటిని ఒక 4-5 విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు 5వ వచనం చదవండి. విడిచిపెట్టవలసినవి. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన
దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇప్పుడు మీరు ఆలోచించండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే ఏముందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని ఉగ్రత పరలోకములో నుండి దిగి వస్తుంది. ఆ ఉగ్రతకు పాలైన మనము దేన్ని బట్టి ఆ ఉగ్రత మన మీదకి వచ్చింది అని అంటే, మన వ్యక్తిగత జీవితాలలో దేవుణ్ణి దేవుడిగా గణపరచకపోవడం, దేవునికి భయపడకపోవడం, మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం. అందుకని దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి భ్రష్టమైన మనసుకు అప్పగించాడంట, అభిలాషలకు అప్పగించాడంట, నీచమైన అభిలాషలకి. అందుకే ఈరోజు ఇంత నీచమైన సమాజంలో మనం ఉన్నాం. యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ వ్యభిచార తరం అన్నాడు. అది అడల్ట్రస్ కాలం ఇది. మనందరం ఆ కాలంలో జీవిస్తూ ఉన్నాం. నేను అంటాను, ఇక్కడ అబద్ధం ఆడకుడి అని ఒక మాట అన్నాడు ఆయన. అక్కడ రాస్తూ ఏమంటాడంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అనే మాట ఉంది. అబద్ధం ఆడుతున్నావా అంటే అబద్ధం ఆడలేదు. నేను ఒక మాట చెప్తాను. నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మన ప్రైజ్లాడు అబద్ధం, మన షేక్ హ్యాండ్ అబద్ధం, మనం నవ్వుతాం చూసారా మనిషి గదిలోగానే, ఆ నవ్వు అబద్ధం కాదంటారా? ప్రైజ్ లార్డ్ అబద్ధం, నవ్వు అబద్ధం, షేక్ హ్యాండ్ అబద్ధం. కొన్నిసార్లు కొందరికి మనం వస్తువులు ఇస్తాం, ప్రేమతో కాదు, వాళ్ళని ప్రేమించక మాత్రం కాదు. వేషధారణ అందులో, మోసం అందులో, కక్ష క్రోధం అందులో, వెనకాతల భయంకరమైన మానసిక స్థితి. దాన్ని పరిత్యజించండి, విడిచిపెట్టండి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు కోరుకునే ఒక విషయం ఏంటంటే, అన్లెస్ వి పుట్ ఆఫ్ ద ఇమ్మోరల్, సెక్షువల్, కార్నల్, వీటిని విడిచిపెట్టకుండా నూతన స్వభావాన్ని ధరించుకోలేం. పాత బట్టలు తీయకుండా కొత్త బట్టలు వేసుకోలేం. పాత వాటిని తీయకుండా వేసుకుంటే అది అగ్లీగా ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్స్ ఆర్ రియల్లీ అగ్లీ. వీఆర్ నాట్ ఏబుల్ టు, ప్రజల్ని మనం ఆకర్షించలేకపోతున్నాం, ప్రజల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. మనం ఏమవుతూ ఉంటే మనం బయటకు వచ్చేస్తున్నాం, సపరేట్ అయిపోతున్నాం, వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆ క్రీస్తు జీవితం మనలో కనబడకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని సింగిల్ అవుట్ చేసేస్తున్నారు. మనం సింగిల్ అవుట్ అయిపోయి చాలా భక్తిపరులు అనుకుంటున్నాం, పరిశుద్ధులు అనుకుంటున్నాం. యేసుప్రభు వారు బయట లేడు, ఒంటరిగా. ఆయన పాపులతో తిరిగాడు, పాపుల్ని తన స్వరూపంలో మార్చాడు. అది క్రైస్తత్వం. క్రీస్తు లోకానికి వచ్చింది, పరిశుద్ధుడైన ప్రభు పాపలోకంలోకి వచ్చి పాపలోకంలో ఉన్న మానవుడిని తీసుకొని పరిశుద్ధుడిని చేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పరిశుద్ధులుగా మనం సపరేట్గా ఉండడానికి కాదు. మనం ఎందుకు సెట్ అవ్వలేకపోతున్నాం వాళ్ళతో? మనం మంచోళ్ళు అయ్యి వాళ్ళు చెడ్డోళ్ళయి కాదు, వాళ్ళకన్నా మనం చెడ్డోళ్ళయి. మన జీవితాల్లో ప్రభు ఆశించిన ఆ జీవితం మనకు ఉండకుండా పోతూ ఉంది. చూడండి, ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. ఈ నవీన స్వభావం ఎలాంటి స్వభావం అంట? 10వ వచనం, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పునంట ఈ స్వభావం రావాలి? ఈ సృష్టించిన వాని పోలికలోకి రావాలి. ఈ సృష్టించిన వాడు ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఏంటి అన్నది మనకు అర్థం కావాలి. మనందరి జీవితాల్లో ఈ పాటల్లో మనం తెలుసుకున్న విషయాలే అంటాం. మోషే వాంటెడ్ టు నో గాడ్. దేవా నువ్వెవరో నేను చూడాలి, నీ స్వరూపాన్ని చూడాలనుకున్నాడు. దేవుడు మోషేకి తన స్వరూపాన్ని చూపించలా, తన స్వభావాన్ని చూపించాడు. ఏమన్నాడు ఆయన? ఆయన దయా, వాత్సల్యత,
కృపా కనికరములు గల దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేశాడు. తన రూపాన్ని చూపించలేదండి యేసు దేవుడు, తన స్వభావాన్ని చూపించాడు. మన పోలిక అంటే యేసు ప్రభులా జుత్తు పెంచుకోవడం కాదు. ఆ ఆర్టిస్టులు ఎవరో యేసు ప్రభువుని డిపిక్ట్ చేశారు, అంతేగాని ఆయన అలాగ ఉంటాడన్నది ఎవరికీ తెలియదు. మనకి కావాల్సింది ఆయన స్వరూపం అంటే అది కాదు, ఆయన స్వభావం. యేసు ప్రభుని కూడా ఎరగలేదు వాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడు, యేసు ప్రభు వారు ఆ శిష్యులేమో ఆ విశ్రాంతి దినాన్ని చేలబడి వెళ్ళి ఆ వెన్నులు తెంచుకొని తింటూ ఉంటే, మీ శిష్యులేంటి విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు డామ్ డూమ్ అన్నాడు. ఆకలి వేస్తుంది వాళ్ళకి. యేసు ప్రభు వారు ఆకలి వేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆయనలా మళ్ళాగా ఇళ్ళు లేవు, జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు ఆయనకి. ఆయన ఉంటే తిండి పెట్టేసేవారు ఎవరు లేరు. దయాదాక్షిణ్యంలో మరియ మార్తలు భోజనం పెడితే తినేవాడు. ఆ ఉన్న డబ్బుల్లో కొంతేమో ఇస్కరియోతు యోధా కొట్టేసేవాడు. డబ్బులు భోజనం పెట్టేవాడో లేదో తెలియదు. ఆకలిగా ఉన్నారు శిష్యులు. వాళ్ళు వెన్నులు తింటూ ఉంటే ఆయన ఉపమానం చెప్పాడు. ఆయన ఏ విషయం చెప్పాడు? దావీదు తన సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సముఖపు రొట్టెలు బల్లలో ఉన్న రొట్టెలు తిన్నాడు తెలుసు కదా, అవసరాన్ని బట్టి అని. ఆ కాంటెక్స్లో ఏం చెప్పాడంటే, నేను బలిని కోరువాడను కాను, కనికరమనే. బలులు యాగాలు ముఖ్యం కాదు. నీ పక్కన ఉన్న సహోదరుడు మరణిస్తుంటే ఆ వ్యక్తిని ఆదుకోకుండా, ఆ వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచించకుండా దేవుడు సేవ చేస్తే సేవ కాదు. ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని చూపించాడు. ఈ పాతవన్నీ విడిచిపెట్టి పాత అన్నింటినీ ఒకసారి చదువుతాను, అంతవరకే. అవి ఏంటో మీకు తెలుసు, మళ్ళీ చదువుతామా. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు ఏటేటివి? జారత్వం, ఫార్నికేషన్. ఫార్నికేషన్ అంటే ఏంటిది? అడల్టరీయే తెలుసు ఒకప్పుడు, ఇప్పుడంతా ఉన్నది ఫార్నికేషనే. రైట్. అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఇది అండర్లైన్ చేసుకోండి. విగ్రహారాధనైన ధనాపేక్ష, ఇది ఐడియాలజీ అన్నాడు ఆయన. ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానం. మన ఇళ్ళల్లో విగ్రహాలు తీస్తుంటాం. మనం ఇప్పుడు ఏ విగ్రహాలు లేవు, అన్నీ తీసి గోడలో యేసుప్రభు ఫోటో ఒకటే ఉంది. అన్ని యాంగిల్స్లో యేసుప్రభు ఫోటో కనబడుతుంటుంది. యేసుప్రభు ఫోటో ఉన్నంత మాత్రం నవ్వదు. మన విగ్రహం ఏటో తెలుసా అండి? మన పెట్టెల్లో ఉంటుంది, మన బ్యాంకుల్లో ఉంటుంది. ధనం ఉండడం తప్పు కాదు, ధనాపేక్షలు అవ్వడం తప్పు. ఉదయాన్నే ఈ మాట ఎందుకో మాట్లాడవలసి వచ్చింది. నేను ఉదయాన్నే ఆ మాట మాట్లాడాను ఎందుకో. ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చి సడన్గా నేను న్యూ ఇయర్ వచ్చింది, నా ఇవి రాసుకొని మెసేజ్లు రాసుకోవడానికి పాత డైరీ అయిపోయిందని కొత్త డైరీ ఎతికాను. ఇంకొన్ని రేళ్ళు పోతే ఈ డైరీలు ఎవరికో ఇచ్చేస్తాను. ఈ డైరీ తీసి ఓపెన్ చేసి చూస్తే ఎవరో ఇచ్చారు నాకు ఈ డైరీ, నాకు తెలీదు. ఇందులో 2000 ఉన్నాయి. ఈ డైరీ బైబిల్ రాయడానికి తీస్తే 2000 ఉన్నాయి. ఇప్పుడు ఎంత సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం ఈ 2000 సంగతి నాకు తెలీదు. అది వచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో వచ్చి 2000 ఇచ్చారు. ఇది మాట్లాడుతూ మా వైఫ్తో పిల్లలతో అంటున్నాను, ధనం రావడం మంచిదే కానీ ధనాపేక్ష చాలా చెడ్డది. అమ్మో ఇది చాలా డేంజర్, మన బ్రతుకులను నాశనం చేసేస్తుందని చెప్పాను నేను. నా వైఫ్ పిల్లలతో చెప్పాను, అది ఉండడం మంచిదే కానీ అది వచ్చిందని ఆనందపడద్దు, అది మన బ్రతుకుల్ని నాశనం చేస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దానిని ఆశించి కొందరు అసహ్యమైన ఒక విషయం అండి, అది మన బ్రతుకుల్లో ఆలోచించకూడని విషయం. అది విశ్వాస భ్రష్టులయ్యారంట. ఆ మాట ఎంత బాగా రాశాడంటే తిమోతి, కొందరు ఆ ధనాన్ని ఆశించి ఏమయ్యారంట? విశ్వాసం నుంచి తొలగిపోయారంట. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. డబ్బుతో ఉన్న ప్రాబ్లం అది. దేవుడి మీద విశ్వాసం కన్నా ఈ డబ్బు మీద విశ్వాసం ఉంటుంది. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. చూడండి, చంపివేయుడి వాటి వలన, చూడండి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇప్పుడు మళ్ళీ కిందకు వస్తుంది 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఓకే, అడల్టరీ లేదు, ధనాపేక్ష లేదు, చాలా చాలా చేయలేవు. నువ్వు అన్నీ మారిపోయావు. విగ్రహాలు మానేసావు, పాపం మానేసావు, త్రాగుడు మానేసావు, జూదం మానేసావు, అన్నీ మానేసావు. కానీ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి బయట నుంచి వచ్చేవి, ఇప్పుడు లోపల నుంచి వచ్చే వాటి గురించి చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు. రెండోది ఏంటిది?
కోపం. ఉండండి. కోపం అసలు ఎవరికి పాపం కాదు, చాలామందికి కదండి. కోపాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు కొంతమంది. కోపము పాపం. ఎప్పుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. నీ కోపం అవతల వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేది కాకూడదు, అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని అందరిలో హీనపరిచేది కాదు. నీ కోపం ఇంకో వ్యక్తికి నష్టాన్ని, కష్టాన్ని, గాయాన్ని చేసేది కాకూడదు. ఏమన్నాడు తెలుసండి? కోపం విషయంలో ఒక సూత్రం చెప్పాడు. కోపం వచ్చిన వాళ్ళు అందరూ ఇది జ్ఞాపకం ఉంచుకోండి. కోపపడితే ఏముందిలే అనుకుంటారు, కోపపడితే ఒక నష్టం జరుగుతుంది. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. మనము ఒకరికొకరు అవయవములై 26వ వచనం 4:26 కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి అదంతా ఒకే వచనం అండి, వచనాలుగా విడగొట్టబడ్డాయి. తర్వాత ఇదంతా ఒకే ఉత్తరం, ఒకే సెంటెన్స్. అది అందులో ఏమంటాడంటే కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే లోపల దాన్ని విడిచిపెట్టండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకా నీ హృదయంలో కోపం ఉంటే యువర్ హార్ట్ విల్ బి సాటన్స్ డెన్. అపవాది యొక్క వర్క్షాప్ అయిపోద్ది. రాత్రంతా నీ బుర్రను తోడి ఏ విధంగా కక్ష తీర్చుకోవాలో మాట ద్వారా, రాత ద్వారా, క్రియ ద్వారా ఏదో విధంగా నిన్ను ప్రేరేపించి నీకు నిద్ర పట్టకుండా చేసి అవతలోడికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ కోపంతో ఉన్న ప్రాబ్లం అది. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపము ఎన్ని అనర్థాలు తీసుకొస్తుందో మనం మర్చిపోతున్నాం. రెండోది, కోపం తర్వాత వచ్చేది ఏంటిది? ఆగ్రహం. ఇంగ్లీష్లో ఏముందిరా? యాంగర్. తెలుగు బైబిల్లో ఉన్నాయి, అందరు తెరిపోలేండి. కోపపడు కానీ తర్వాత ఆగ్రహం అంటే కోపానికి మించింది. తర్వాత దుష్టత్వం. ఈ రెండిటి వల్ల బై ప్రోడక్ట్ ఏంటిది? వీటిలో నుంచి వచ్చే బై ప్రోడక్ట్ ఏంటో తెలుసండి? చెయ్యేసరడం, కాలు ఎసరడం, రాళ్ళు ఎసరడం, ఏదో విధంగా వాళ్ళ మీద చెడ్డ స్ప్రెడ్ చేయడం దుష్టత్వం అంటది. ఇవి దుష్టుని క్రియలు. లేని పోని అపవాదులు చెప్పం, ఇంటింటికి వెళ్ళి ఇళ్లను పాడు చేయడం, కుటుంబాలని విడగొట్టడం, ఇవి పాపాల కింద కనబడవు చాలామందికి. నేను త్రాగనండి, నేను వ్యభిచారం చేయనండి, నేను జూదం ఆడనండి, సిగరెట్లు మానేశానండి, చాలా కాలం అయింది. కానీ ఈ పాత జీవితం, ఈ పాత బ్రతుకును విడిచిపెట్టకుండా తర్వాతది దూషణ. మీ నోట అబ్బో అవి అంత ఇష్టమో చాలామందికి. వాటిలో డిగ్రీలు పొందిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్లు కూడా ఉన్నాయి కొంతమందికి బూతులు ఆడడంలో. డిగ్రీ, డాక్టరేట్ పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో లేరనుకోకుండా. వాళ్ళందరూ బుర్ర దించుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మిగిలిన వాళ్ళే నవ్వుతుంటారు. ఓకే, వీటిని విసర్జించి వాటిని చంపి వాటికి పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. అవి వదలకుండా నేను క్రైస్తవుడిని, భక్తుడిని, పరలోకానికి వెళ్ళిపోతున్నాను అంటే రాదు. అవి ఉన్నంత వరకు నూతన బట్టలు వేసుకున్నా వాటికి బట్టలకు విలువ లేదు. ఇప్పుడు 12వ వచనం నుంచి ఏవి తీసి ఏ బట్టలు వేసుకోవాలి, ఇవి విడిచిపెట్టకుండా నువ్వేం వేసుకున్నా వేస్టే. ముందు ఇవి చావాలి. ఇవి చచ్చిపోయి పాతి పెట్టబడకుండా అవి బ్రతికి మళ్ళా క్రొత్త వేసుకోవడానికి అవ్వదు. ఒకవేళ పాత దాని మీద కొత్తది వేసుకుంటే, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరు అని అడిగారు. యోహాను శిష్యులు వచ్చి యేసుప్రభుని అడిగారు, మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరు? మా శిష్యులు ఉపవాసం చేస్తారు కదా అన్నారు. అంటే యేసుప్రభు వారు వాళ్ళకి ఎలాంటి ఉత్తరం ఇచ్చారంటే, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నంత వరకు ఎవడు ఉపవాసం చేయడు, పెళ్లి కుమార్తె వెళ్ళిపోద్ది, ఆ తల్లిదండ్రి అదే పనిగా ఏడిచి 3 రోజులు భోజనం చేయరు. భోజనం ఎందుకు మానేస్తారంటే అమ్మాయి వెళ్ళిపోయిందని బాధతో. మన వాళ్ళు ఎందుకంటే అమెరికా వెళ్ళడానికి ఫాస్టింగ్ ఉంటారు, అబ్బాయి అమ్మాయి పుట్టడానికి ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ అలాంటి ఫాస్టింగ్ కాదని చెప్తూ ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు ఉంటారు అని చెప్పి అక్కడతో ఆపేయలేదు. ఇంకో మాట చెప్పాడు, నిన్న ఎవరో మెన్షన్ చేశారు. అది ఎవడును పాత గుడ్డకు క్రొత్త గుడ్డ
మాసికి వేయుడు. వేసిన ఎడల ఇది అది చినిగిపోతుంది. ఎవడను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయుడు. పోసిన ఎడ తిత్తులు పగిలిపోతాయి. క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే వేయాలి. మన ఉపవాస ప్రార్థనలో నానా మీరు ఎవరు అలా తిరుగుతున్నారు ప్రతిసార్లు బుక్కలే పట్టుకొని? మీరు లోనికి రావద్దు ఇంకోసారి. మన జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రొత్త దాంట్లోనే క్రొత్త ద్రాక్షారసం వేయాలి. పాత దాంట్లో కొత్త ద్రాక్షారసం వేస్తే ఏమవుతుందంట? తిత్తులు పగిలిపోతాయి, ద్రాక్షారసం ఏటవుద్ది? వేస్ట్ అవుద్ది. ఈ రోజుల్లో జరిగేది అదే. చాలామంది జీవితాల్లో బ్రతుకు మారల, చచ్చిన రక్షణానుభవం లేదు. బై బర్త్ క్రిస్టియన్స్, బై వర్చ్యూ క్రిస్టియన్స్, బై డూయింగ్ మెనీ థింగ్స్ క్రిస్టియన్స్. గుడిలో చాలా యాక్టివ్, గుడిలో సున్నాలు వేసి, గుడిలో ఫ్యాన్లు కట్టి, గుడిలో జెండాలు కట్టి, గుడికి ఉదయం రాత్రి పగలు జీవితం అంతా అక్కడే దారిపోసి. దట్ డజంట్ మీన్ నేను వేసాను సున్నాలు, నాతో కృపవరం వేశాడు, నాతో దేవదానం వేశాడు, నాతో ఇజ్రాయెల్ వేశాడు, మేము వేసాం. వేసిన వాళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు కాదు. పాత బ్రతుకులు మారలా, రక్షణ పొందిన అనుభవం, చచ్చిపోయిన అనుభవం, పాతి పెట్టబడిన అనుభవం అది లేకుండా పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసం ఉంటే కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత తిత్తి పగిలిపోద్ది, ద్రాక్షారసం వేస్ట్ అయిపోద్ది. అలాగే చాలామంది జీవితాలు కొన్ని రోజులు పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది, రక్షణ అనుభవం కొద్ది రోజులు ఉంటుంది, ఉత్తినే అది నిజమైన రక్షణ కాదు, ఆర్టిఫిషియల్. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్దు. ఒక వ్యక్తి రక్షింపబడితే ఒకసారి పడి లేస్తాడు కానీ పర్మనెంట్గా పోదు రక్షణ. ఇప్పుడు 12వ వచనం చూడండి, ఏవే విషయాల్లో ఆయన చెప్తున్నాడు చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. కాబట్టి 4 విషయాలు నేను చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటిది దేవుని చేత ఒక్క నిమిషం, మొదటి వచనం పైనున్న వాటిని వెతకడం. ఏంటిదండి మొట్టమొదటిది? ఏంటిది? పైనున్న వాటిని వెతకడం. 3వ అధ్యాయం మొదటి వచనం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకును. మొదటిది సీకింగ్ ది హెవెన్లీ బ్లెస్సింగ్స్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం చాలా వరి అయిపోయే మనుషుల గురించి, చింతపడిపోయే మనుషుల గురించి, బాధపడిపోయే మనుషుల గురించి, దుఃఖపడిపోయే మనుషుల గురించి, ఫాస్టింగ్ ప్రేయర్లు ఎట్టించుకునే మనుషుల గురించి ఆయన రాస్తూ 4, 5, 6 వచనాలు రాస్తూ చెప్తున్నాడు చూడండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనం ఏమండి, ఇది అండర్లైన్ చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గర ఆశించే ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? మీ సహనం. ఆ కష్టకాలంలో, ఆ ఇబ్బందులలో, ఆ ఒంటరితనంలో, ఆ దుఃఖంలో మీ సహనము సకల జనులకు తెలియబడనియండి. మీరు సఫర్ అవుతున్నారు, అయినా నోరు మూసుకొని ఉన్నారు. మీరు నిందింపబడ్డారు, నోరు మూసుకొని ఉన్నారని లోకం చెప్పాలి. మీ సహనం సకల పనులకి తెలియనియండి. ఇంటింటికి వెళ్ళి అదే పని, రోజు అదే గోల. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ గురించి చెప్తే ఏమంటాడంటే, ఇప్పుడు చూడండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి? మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అని చెప్పి, ఇప్పుడు 8వ వచనం చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? మెట్టుకు సహోదరులారా, కాబట్టి ఓ వరి అయిపోతున్న ప్రజలారా, బాధపడిపోతున్న ప్రజలారా, దుఃఖపడిపోతున్నారు ప్రజలారా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేను బాగలేదు అంటున్న వారులారా, మీరు ఆలోచించండి. ఒక విషయం చెప్పండి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏమి రవ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచండి, వాటి మీద మీ మనసు పెట్టండి. పైన ఉన్న వాటి మీద మీ మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చూడండి, రెండోది ఏంటంటున్నాడంటే, పుట్ టు డెత్ దేర్ వరల్డ్లీ బిహేవియర్. ఇందాక నేను చెప్పాను, ఈ లోక సంబంధమైన ఈ ప్యాషన్స్, ఈ బిహేవియర్,
ఈ ప్రవర్తనని చంపేయాలి. ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నూతన విషయాలు 12వ వచనం చెప్తున్నాను. మొదటిది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, నువ్వు నిజంగా క్రైస్తవుడివి, క్రీస్తు చేత రక్షింపబడిన వ్యక్తివి, దేవుడు నీ దేవుడు, నువ్వు అబ్బా అని పిలుస్తున్నావు, నీకు పరలోకం ఉంది, నువ్వు అందరికన్నా గొప్పోడివి, అన్ని జనులందరూ నరకానికి వెళ్ళిపోతున్నా, నేనే పరలోకం, అంతే. నువ్వు అలాగంటే దానికి తగినట్లుగా ఏం కలిగి ఉండాలంట? మీరు జాలిగల మనస్సును, ఇంగ్లీష్లో ఏమంటాడంటే కంపాషన్ అన్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట అంటే, ఆయన కొండ ఎక్కి వారిని చూచి వారి మీద కనికరపడి వారు కాపర్లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని ఎరిగి, జీసస్ మూడ్ విత్ కంపాషన్. 3 రోజులు అయిపోయింది, పాపం తినడానికి ఏమీ లేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, మార్గ మధ్యలో చాలా దూరం వెళ్ళాలి, అరణ్య ప్రాంతంలో ఉన్నారు. వారు ఊరు వెళ్ళి లోపల మూర్చొచ్చి పడిపోతారేమో ఆకలి, కానీ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు కనికరపడి పెట్టాడు ఆయన. యేసుప్రభు పరిచర్య మొదట్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో ఆయన నడుస్తున్నాడు. ఊరికి మధ్యలో ఊరి వెలపట కుష్ఠరోగులు ఉంటారు. అందులో ఒక కుష్ఠరోగి వచ్చాడు. వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళలోని ఒక మాట అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యన్నాడు. యేసు ప్రభు దాని వెనకాతలు రాయబడిన మాట అద్భుతమైన మాట అండి. ఎంత హార్ట్ టచింగ్ మాటో తెలుసండి. యేసు ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే అని చెప్పి తన చేయి చాచి అతన్ని ముట్టి అతన్ని బాగు చేసాం. కుష్ఠరోగిని ముట్టడం, ఇక్కడి నుంచి ఇలా డబ్బులు పడేస్తాం. కుష్ఠరోగి డబ్బులు అడిగితే ఇలా పడేస్తాం మనం, చేయి టచ్ అవ్వడానికి ఇష్టపడం. యేసు ప్రభువారు కుష్ఠరోగిని చూచి జాలిపడి, అదే కదా నీ పొరుగువాడు ఎవడు అన్న దగ్గర ఆయన చెప్పిన మాటలు. ఎవరండి పొరుగువాడు? ఆ దెబ్బలు తిన్నవాడిని చూచి ఆ సమరయుడు అతని మీద జాలిపడి, అక్కడ రాయబడిన మాట, దట్ ఈస్ క్రైస్ట్ క్యారెక్టర్. క్రీస్తు మనస్సు, కంపాషన్, జాలిగల మనస్సు. 2 దయాళుత్వమును, కైండ్నెస్ అంటారు. ఇంకో మాట జెంటిల్నెస్ అన్నా కూడా ఒకటి. అంటే ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో, ఆత్మ ఫలములో ఉన్న ఒక ఫలం అది. ఆత్మఫలం ఎన్ని? 9. ఏం చెప్తారు చెప్పండి ఎవరన్నా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన ఇంకొకటి లేదండి. ఇదేనండి ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైంది. ఇది తప్ప ఇంకోటి లేదు. ఇట్టి వాటికి విరోధమైన ఇంకొక నియమమే లేదు. నీ భక్తి జీవితం అంతా దీంట్లోనే ఉంది. ఈ నూతన జీవితం అంతా దీంట్లోనే ఉందండి. కనికరం, కనికరం. వేలాది నదులంత విస్తార తైలం పాట ఎంతమందికి వచ్చు? ఎంతమందికి వచ్చు? వేలాది నదులంత విస్తార తైలం వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి, బాగా చెయ్యొద్దండి. నాకు రాదు అన్నవాళ్ళు ఎవరెత్తండి చూద్దాం. అసలు ఆ పాట అందరూ విను. ప్రతిరోజు ఏ ఇంట్లో ఏ మీటింగ్ జరిగినా నీవు చేసిన, ఇది కంటకొచ్చింది మనకి. పరిశుద్ధ పరిశుద్ధ పెళ్ళికి ఎలాగో పెళ్లి కూతురు వచ్చినా, పెళ్లి కూతురు కింద పడిపోయినా, మీద పడిపోయినా, పెళ్లి కొడుకు వచ్చినా, నూనె రాసినా, ఏమి రాసినా ఈ పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడుతూ ఉంటే నా గుండె పగిలిపోద్ది. ఎంత దాన్ని డైల్యూట్ చేసి పడేసాము ఆ పాటని. ఎప్పుడో పెళ్లి కూతురు వచ్చినప్పుడు పాడేవారు ఆ పాట. ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ నాన్న వచ్చినా లేకండి నిలబడండి పాడంటున్నారు. మీరు ఆలోచన చేయండి. నీవు చేసిన ఉపకారాల పాట ఏటిదో తెలుసా? మేక 6:6లో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలుతో, మీరు అంటున్నారు కదా దేవుడికి వేలాది నదులంత విస్తార తైలం అర్పిస్తే సరిపోద్దా? ఏడాది దూడలు నర్పిస్తే సరిపోద్దా? వేలాది పొట్టేళ్ళు నర్పిస్తే సరిపోద్దా? లేదా నా జ్యేష్ఠ కుమారుని, అబ్బో ఇంకా ఎక్కువ, ప్రథమ కుమారుని దేవుడికి బలిగా ఇచ్చేస్తే సరిపోద్దా? మీరు అనుకుంటున్నారు ఏదో ఇలాగిచ్చి దేవుడికి సరిపెట్టేద్దు అనుకుంటున్నారు అని. ఏమన్నాడు తెలుసా? మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియజేయబడింది,
ఏటితో వస్తుంది తెలుసా? నీ వేలాది నదులంత విస్తార తైలం వద్దు, నీ ఏడాది దోళ్ళు వద్దు, నీ వేలాది పొట్టేళ్ళు వద్దు. చదవండి. మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడింది. అది ఏంటంటే కనికరమును ప్రేమించుటయు, న్యాయముగా నడుచుకొనుటయు, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు. ఇదియే కదా నీ దేవుడు నీ దగ్గర అడుగుతున్నాడు. మూడు విషయాలు: కనికరమును ప్రేమించుట, న్యాయమును నడుచుకొనుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకుంటే. ఇదే అడుగుతున్నాడు, ఇంతకు మించి అట్లా. నువ్వు ఈరోజు ధరించవలసిన విషయాలు ఇవే కానీ మరేం కాదు. మూడోది ఏంటి తెలుసండి? హ్యూమిలిటీ. తర్వాత ఏంటిదా? వినయం. యేసుప్రభు వారు ద మోస్ట్ ఫిట్టింగ్ ఎగ్జాంపుల్. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి రాస్తాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన పరలోకము విడిచిపెట్టకూడ భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపం దాల్చి సశరీరుడిగా మన మధ్యకు వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, అంటే సిలువ మరణము పొందినట్టుగా, అంటే ది వరస్ట్ పనిష్మెంట్, దాని వరకు వెళ్ళిపోయాడు. అంతగా తగ్గించుకున్నాడు. మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం ధరించుకోవాల్సింది ఈ మనస్సు, దీనత్వం, వినయ మనస్సు, మీక్నెస్. తర్వాతది సాత్వికం, జెంటల్నెస్. మాట అండమే లేటండి, సెకండ్లో మాట వచ్చేస్తుంది వెనక్కి. కొంతమంది దగ్గర చూసారా, ఏమాత్రం సాత్వికం ఉండదు. హ్యాండ్లింగ్ థింగ్స్, మాట్లాడడంలో, అవతలని గాయపరచడంలో కొద్దిగా సాత్వికం. ఓర్చుకోకపోతే ఎన్ని సమస్యలను వస్తాయి. ఇన్ని కబుర్లు చెప్తున్నాను, నాకు తక్కువే ఇవన్నీ నాకు తక్కువే. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో వీటిని మార్చుకోవాలి మన జీవితాల్లో. పేషెన్స్, బేర్ విత్ ఈచ్ అదర్, ఫర్గివ్నెస్. ఈ అన్ని విషయాలు చెప్పి ఎందుకో చూడండి, 15వ వచనం చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. దట్ ఈస్ ద రీజన్ వీ వర్ కాల్డ్ టు బి క్రిస్టియన్స్. అది కలిగి మనం ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకు రావాలంటే మన వల్ల సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని తలకిందులు తపస్సులు చేసినా ఇది మన ద్వారా సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు చదవండి. శిష్యులు యేసు ప్రభుని ప్రార్థన నేర్పించమని అడిగారు. ప్రార్థన నేర్పించమని అడిగితే పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, పరలోక ప్రార్థన చెప్పేసరికి ఆపిలో ఒకడున్నాడు, దూర ప్రాంతం నుంచి ఒకటి ఇంటికి వచ్చాడు. ఆ మధ్యరాత్రిలో వచ్చాడు. ఆ పిల్లలు అందరూ ఆకలి కొని ఉన్నారు. ఆ వ్యక్తి మధ్యరాత్రిలో వచ్చిన వాడికి ఆహారం పెట్టాలని ఇతని దగ్గర లేకపోతే పక్కింటోడి దగ్గరికి వెళ్ళి పక్కింటోడి తలుపు కొట్టాడు. ఏమంటే, నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు, కొద్దిగా ఆహారం ఉంటే అంటే ఆ పక్కింటి ఆయన అన్నాడు, నా పిల్లలు పడుకున్నారు లేకపోద్దు అన్నాడు. మళ్ళా అడిగాడు. ఎన్నిసార్లు అడిగితే ఇంక ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, మీ పరలోకపు తండ్రి మీరు రొట్టెని అడిగితే రాతినిచ్చినా, గుడ్డుని అడిగితే తేలినిచ్చినా అని అడుగుతూ దాన్ని ఎలా కన్క్లూడ్ చేశాడు తెలుసా? వాట్ ఈజ్ రియల్ ప్రేయర్ అన్న దాని గురించి చెప్తే ఏమన్నాడంటే, మీ పరలోకపు తండ్రి మీరు అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నిశ్చయముగా. ప్రార్థన దేనికంటే మన అవసరాల కొరకు కాదు. 5, 6, 7 వచనాలు అధ్యాయాలు చదవండి మత్తయి సువార్త. ఏం అడగొద్దు అన్నాడు. అన్ని జనులు వాటన్నిటిని అడుగుతారు, మీరు అడగొద్దు. మీరు నా పిల్లలు. తండ్రి పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మీరు ఏం తింటామో, ఏం తాగుతాం, ఇవన్నీ విచారించొద్దు. అన్ని జనులు వాటన్నిటి గురించి విచారిస్తారు. మీరు అడిగితే దేన్ని అడగాలి తెలుసా? పరిశుద్ధాత్మను అడగండి. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్నాను, మన బ్రతుకుల్లో దేవుడు ఆశించిన జీవితం మనకి రావాలంటే మన వ్యక్తిగత ఎఫర్ట్స్ వల్ల సాధ్యం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. మీరు బైబిల్ చదువుతారా? మీకు అర్థం కాదు. అదే రాస్తున్నాడు. వేద పఠనమే కాదు పరిశుద్ధాత్మ లేనిదే మీకు బైబిల్ అర్థం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తేనే. ప్రార్థన పరిశుద్ధాత్మతో చేయాలి, వాక్య పఠన పరిశుద్ధాత్మ చేయాలి. ఆత్మచేత ఎందరూ నడిపింపబడాలి వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల నువ్వు బ్రతుకుతావు.
అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి. ఈ సింపుల్ ప్రేయర్ చేయండి. ప్రభువా, ఈ నూతనత్వాన్ని గురించి చాలా విషయాలు బోధించారు ఈయన. ఒక్క రోజులో సాధ్యం కాదు, నా ప్రయత్నాల వల్ల సాధ్యం కాదు. నేను ప్రయత్నించి ఓడిపోయాను. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నాలోనికి వచ్చి నూతనత్వంలోనికి, ఆ నూతన స్వభావంలోనికి, నవీన స్వభావం, నేను సృష్టికర్తను పోలిన స్వభావం, నా క్రియేటర్ అయిన నీ స్వభావంలోనికి నేను రావడానికి నన్ను మలచండి పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రభుని అడుగుతారా? అది మీ వ్యక్తిగత ప్రార్థన. నేను మీ గురించి ప్రార్థన చేయను. ఇట్ ఈస్ యూ అండ్ యువర్ గాడ్. మీ జీవితాలలో ఈ నూతన స్వభావం కావాలి, ఈ పాత స్వభావాన్ని విసర్జించాలి, మీకు శక్తి కావాలి అంటే, నూతన స్వభావంలో దేవుని కొరకు ఎదగాలి అని ఆశ ఉంటే మీరు ప్రార్థన చేయండి. నూతన సంవత్సరం వట్టిగా వెళ్ళిపోవద్దు. దేవుని దగ్గర నుంచి ఏదో నూతనమైన అభిషేకాన్ని పొందుకొని, ఆత్మను పొందుకొని, ఈ దినము నుంచి వచ్చే సంవత్సరం 25 మన ఎంట్రన్స్ అయ్యేసరికి మనం క్రీస్తు పోలికలోనికి కొంతైనా మలచబడి, మన బ్రతుకుల ద్వారా మన ప్రేమ, మన దయ, మన క్షమ, మన యొక్క నీతి న్యాయములు, మన వినయం అనేది ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించే సాధనాలుగా ఉండేలాగా మన బ్రతుకులను మార్చమని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. నూతన మనస్సు, సంవత్సరం